ప్రైజ్ ది లార్డ్. ఎలా ఉన్నారు? ఈ రోజు ఒక చిన్న స్టోరీ చెప్తాను. ఇది మీ అందరికీ తెలిసిండొచ్చు, కానీ మనందరి ఆత్మీయ మేలు కొరకై ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుందాము. ఒక ఊరిలో ఒక రైతు ఉన్నాడంట. ఆ రైతుకి ఒక గుర్రం ఉందంట. ఆ గుర్రము ఒక రోజు పారిపోయిందంట. అప్పుడు ఆ ఊరి వారు అందరూ అన్నారంట, అయ్యా నీ గుర్రం పారిపోయిందంటే ఆ రైతు అన్నాడంట, దేవుడు చూస్తున్నాడు, అంతా మన మంచికే జరుగుతుంది అన్నాడంట. అయితే కొద్ది రోజులైన తర్వాత ఆ గుర్రం ఇంకొక గుర్రాన్ని ఇంటికి తీసుకొచ్చిందంట. అప్పుడు మరలా ఆ ఊరి వారు, అరే ఇదేంటి నీ గుర్రం ఇంకో గుర్రాన్ని తీసుకొచ్చింది అని అంటే, అప్పుడు ఆయన అన్నాడంట, దేవుడు చూస్తున్నాడు, అంతా మన మంచికే జరుగుతుంది అన్నాడంట. అయితే ఈ కొత్తగా వచ్చిన గుర్రానికి వాళ్ళ కుమారుడు ట్రైనింగ్ ఇస్తూ ఉంటే, ఆ గుర్రానికి ట్రైనింగ్ ఇస్తున్న సందర్భంలో వాళ్ళ కుమారుడికి చేతికి కాలుకి దెబ్బలు తగిలాయంట. ఈ గుర్రం వచ్చి నీ కుమారుడిని గాయపరిచిందంటే, అప్పుడు ఆ రైతు అన్నాడంట, దేవుడు చూస్తున్నాడు, అంతా మన మంచికే జరుగుతుంది అన్నాడంట. కొద్ది రోజులు అయిన తర్వాత ఆ ఊరిలో ఒక అనౌన్స్మెంట్ చేశారంట. ఆ ఊరి అధికారులు ప్రతి కుటుంబంలో ఉన్న మగపిల్లలు ఆర్మీకి వెళ్ళాలి అని ఒక అనౌన్స్మెంట్ చేశారంట. అప్పుడు అధికారులందరూ వచ్చారు, పిల్లలందరినీ తీసుకువెళ్తా ఉన్నారు. అయితే ఈ రైతు కొడుకుని తీసుకెళ్లలేదంట. ఎందుకంటే ఆ రైతు కొడుక్కి కాలు చెయ్యి విరిగిపోయిన వ్యక్తి ఆర్మీకి అవసరం లేదని చెప్పి దాన్ని విడిచిపెట్టారంట. అప్పుడు ఆ ఊరి వారందరూ రైతు దగ్గరికి వచ్చి అన్నారంట, దేవుడు చూస్తున్నాడు, అంతా మన మంచికే జరుగుతుంది అన్నారంట. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, చాలా సార్లు మన జీవితంలో నాకు కష్టం వచ్చింది, శ్రమ వచ్చింది, నాకు ఇబ్బంది వచ్చింది, నేను నష్టపోయాను, నేను వ్యాపారంలో పెట్టుబడి పెట్టి నష్టపోయాను అని రకరకాలుగా మనం మాట్లాడుతూ ఉంటాం. రకరకాలుగా అనేకమైన పరిస్థితులను బట్టి చాలా సార్లు మనం దేవుని మీద ఆయాస పడుతూ ఉంటాం. అయితే రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 28వ వచనంలో ఏమని రాయబడి ఉందంటే, దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవి. నీ జీవితంలో ఏది జరుగుతున్నా కూడా సమస్తము నీ జీవితంలో మేలు కలుగుటకే జరుగుతుంది. ఈ రోజు నష్టపోయావేమో, ఈ రోజు ఇరుకు పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈ రోజు ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్నావేమో, ఆ పరిస్థితి దేవుడు చూస్తా ఉన్నాడు, అది కూడా నీ మేలుకే జరుగుతుంది. ఎన్నోసార్లు మనము దేవుడు నన్ను ఆశీర్వదించట్లేదు, మా కుమార్తె వివాహం జరగట్లేదు, నా కొడుకు ఉద్యోగం రావట్లేదు, అందరూ బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్నాను, నేను కట్టుకోలేకపోతున్నాను, నా జీతం పెరగట్లేదు, నా వ్యాపారం ముందుకెళ్ళట్లేదు. ఇలాంటివి ఎన్నో సార్లు మనము బాధపడుతూ ఉంటాం, ప్రార్థన చేస్తూ ఉంటాం. ప్రార్థన చేయండి, చేయొద్దని చెప్పట్లేదు. ఆయనను ప్రేమించు వారికి, ఆయన సంకల్పంలో ఉన్న వారికి సమస్తము కూడా మన జీవితంలో మేలు కొరకే జరుగుతుంది. కొన్నిసార్లు ఆలస్యం అవ్వచ్చు, కానీ ఆ ఆలస్యం వెనక కూడా దేవుడు ఒక మేలు దాచి ఉంచాడు. కాబట్టి ఈ రోజు నుంచి మన జీవితంలో ఏది జరిగినా కూడా దేవుడు చూస్తున్నాడు, అంతా మన మంచికే జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్.